దసరా సినిమాల హడావుడి మొదలైంది. ప్రస్తుతానికి బాక్సాఫీస్ వద్ద ఓజీ హవా కొనసాగుతుండగానే ధనుష్ హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఇడ్లీ కొట్టు చిత్రం బుధవారం అక్టోబర్ 1న విడుదలైంది. అయితే ఎటువంటి ప్రచారం లేకుండా సింపుల్గా థియేటర్స్లోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం. కథ: శివకేశవులు, రాజ్ కిరణ్ సొంత ఊరిలో ఇడ్లీ కొట్టు పెట్టుకుని జీవనం కొనసాగిస్తుంటాడు. ఊర్లో ఆయన ఇడ్లీ కొట్టు అంటే ఎంతో ఫేమస్. పక్క ఊర్ల నుండి కూడా శివకేశవులు చేతితో చేసిన ఇడ్లీ తినడానికి వచ్చేవారు. శివకేశవులు కొడుకు మురళీ, ధనుష్ హోటల్ మేనేజ్మెంట్ చదువుకుంటాడు. తండ్రి నడుపుతున్న ఇడ్లీ కొట్టును ఇతర ఊర్లకు కూడా విస్తరించి ఫ్రాంచైజీ వ్యాపారంగా మార్చేసి డబ్బు సంపాదించాలని ఆశపడతాడు. కానీ తన చేతులతో చేయని ఇడ్లీలను ఇతర ఊర్లలో తన పేరుతో అమ్మడానికి ఇష్టపడడు శివకేశవులు. దీంతో మురళి ఊరుని వదిలి వెళ్ళిపోతాడు. బ్యాంకాక్లోని ఓ ఫేమస్ హోటల్ బిజినెస్ వ్యాపారవేత్త విష్ణువర్ధన్ దగ్గర పనిచేస్తుంటాడు. ఆయన కూతురు మీరా, ఫాలిని పాండే తోనే మురళి పెళ్లి ఫిక్సైపోతుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి అనగానే మురళి తండ్రి కేశవులు చనిపోతాడు. తండ్రి చివరి చూపు కోసం బ్యాంకాక్ నుంచి ఇండియాకు వచ్చిన మురళికి ఊరిలో కొన్ని అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. నాన్నతో గడిపిన రోజులు గుర్తు